మన పొరుగున ఉన్న పాకిస్తాన్ తరచూ ఇండియాపై విషం చిమ్ముతూ ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడల్లా ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తుంటోంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. అప్పు పుట్టందే రోజు గడవని పరిస్థితికి చేరుకుంది. ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్లో పాక్ ఆర్థిక మంత్రి ఔరంగజేబ్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పాక్ పార్లమెంటేరియన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం షాక్ గురైంది. తమ ఎంపీనే తమ శత్రు దేశానికి చెందిన ఒక ముఖ్యమంత్రిని ప్రశంసించడంతో షరీఫ్ ప్రభుత్వం ఘోర అవమానంగా భావిస్తుంది. మరి ఆ పాక్ ఎంపీ యోగి గురించి ఏం చెప్పాడో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇటీవలే పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఔరంగజేబ్ 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. పాక్ బడ్జెట్పై అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మనకంటే ఇండియాలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బడ్జెట్ ఎక్కువ. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు భేష్. ఆయన అనుసరిస్తున్న మోడల్తో రాష్ట్రం ఆర్థికంగా బలపడిందని, మన దేశం మొత్తం బడ్జెట్ కంటే ఉత్తరప్రదేశ్ బడ్జెట్ ఎక్కువ ఉందని పాక్ బడ్జెట్ను ఉద్దేశించి చురకలంటించారు. ఇండియాలోని ఒక రాష్ట్ర బడ్జెట్ మన యావత్ దేశం కంటే కూడా చాలా చాలా ఎక్కువగా ఉందని ఆయన పార్లమెంటుకు గుర్తు చేశారు. ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ మొత్తం $97 బిలియన్. ఇక పాకిస్తాన్ బడ్జెట్ విషయానికి వస్తే కేవలం $62 బిలియన్ మాత్రమే. యూపీకి పన్నుల రూపంలో వచ్చే రెవెన్యూనే $80 బిలియన్. పాకిస్తాన్ ట్యాక్స్ రెవెన్యూ $50 బిలియన్. ఉత్తరప్రదేశ్తో పోల్చుకుంటే పాకిస్తాన్ ట్యాక్స్ రెవెన్యూ సుమారు $16 బిలియన్ తక్కువ అని సభకు గుర్తు చేశారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో యోగి మోడల్ అడ్మినిస్ట్రేషన్ను ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. పాకిస్తాన్ ఎంపీ సభలో యోగి ఆదిత్యనాథ్ను ప్రశంసలతో ముంచెత్తిన క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇరు దేశాల బడ్జెట్ గురించి ఎంపీ ప్రస్తావించారు. ఇండియా బడ్జెట్కు పాకిస్తాన్ బడ్జెట్కు అస్సలు పొంతనే లేదు. ఇండియాలో కేవలం ఒక రాష్ట్ర బడ్జెట్ అంత లేదు, మొత్తం పాకిస్తాన్ బడ్జెట్ అంటూ చురకలంటించారు. మొత్తం బడ్జెట్ సైజుతో పాటు రెవెన్యూ వసూళ్ల మధ్య వ్యత్యాసం గురించి వివరించి సభకు తెలిపారు. ఇక అసలు విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యోగి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముందుగా మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేశారు. శాంతి భద్రతలను గాడిలో పెట్టారు. యోగి సీఎం కాకముందు రాష్ట్రంలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు శాంతి భద్రతలను గాలి కుదిలేశాయి. యూపీ రాజకీయాల్లో ముస్లిం రాజకీయ నాయకుల దాదాగిరితో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో యోగి ముందుగా శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరైతే దాదాగిరి చేస్తారో వారి ఇళ్లను కూల్చడం, ప్రభుత్వానికి ఎదురు తిరిగే ఎంత పెద్ద దాదా అయినా వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. దీంతో రాష్ట్రంలో గూండాలు యోగి పేరు చెబితేనే భయంతో వణికిపోతున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించగలిగారు. అదీ కాకుండా ఆయన రాష్ట్రంలో అవినీతిని పూర్తిగా రూపుమాపారు. లంచాలు అనే ప్రసక్తే లేకుండా చేశారు. ప్రస్తుతం మోదీ తర్వాత ప్రధాని పదవి ఛాన్స్ యోగికే అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. షెహబాజ్ షరీఫ్ పార్టీకి చెందిన ఎంపీనే యోగి మోడల్ను అనుసరించండని షరీఫ్ ప్రభుత్వానికి సలహా ఇవ్వడం ప్రభుత్వం అవమానంగా భావిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పాక్ ఎంపీ పార్లమెంట్లో లేవనెత్తిన అంశాల గురించి ఇరు దేశాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇండియాలోని ఒక రాష్ట్ర బడ్జెట్తో పోటీ పడలేని మీరు అంత పెద్ద ఇండియాతో ఎలా పోటీ పడతారని పాక్ పౌరులే షరీఫ్ ప్రభుత్వానికి చురకలంటిస్తున్నారు. యూపీ బడ్జెట్ సైజు చూడండి, వారి రెవెన్యూ చూడండి. మన పాకిస్తాన్ $50 బిలియన్ బడ్జెట్లో ఇంత పెద్ద దేశంలో కేటాయింపులు ఎలా చేస్తారని నిలదీశారు. ఏ రంగానికి ఎంతెంత కేటాయింపులు చేస్తారని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో ఎంపీ లేవనెత్తిన అంశాల గురించి దేశంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇక పాక్ ప్రభుత్వం వనరులను ఎలా సమీకరించుకుంటుంది, ఎలా కేటాయింపులు చేస్తుందని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. గత మంగళవారం నాడు పాకిస్తాన్ ఫెడరల్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు పాక్ ఆర్థిక మంత్రి ఔరంగజేబ్. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే కేవలం $50 బిలియన్ బడ్జెట్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే
4,25,000 కోట్ల బడ్జెట్లో పాక్ ఆర్మీ సింహభాగం కేటాయింపులు చేసుకుంది. ఇండియా బూచి చూపించి డిఫెన్స్ బడ్జెట్లో దాదాపు 20% కేటాయింపులు చేయించుకుంది. అంటే $9 బిలియన్ అసీం మునీర్ తన శాఖకు కేటాయించుకున్నారు. మిగిలిన 80% లేదా $41 బిలియన్ ఏ శాఖకు ఎంత కేటాయింపులు చేస్తారని ప్రజలు కూడా నిలదీస్తున్నారు. పాక్ ఆర్థిక వ్యవస్థ దినదినగండం 100 ఏళ్ల ఆయుష్లా తయారైంది. దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. ఇలాంటి సమయంలో కూడా డిఫెన్స్ బడ్జెట్కు 20% కేటాయించడం పట్ల ప్రజలు షరీఫ్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణంతో ప్రజలు సతమతమవుతున్నారు. డాలర్ మారకంతో పాక్ కరెన్సీ పూర్తిగా బలహీనపడిపోయింది. డాలర్ మారకంతో పాక్ రూపాయి 294కు దిగజారిపోయింది. అదే ఇండియా విషయానికొస్తే $1 ఇండియాలో దాదాపు 87 రూపాయలు పలుకుతోన్న విషయం తెలిసిందే. పాక్ సెంట్రల్ బ్యాంక్ వద్ద విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా కరిగిపోయింది. ప్రభుత్వం నడవడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా IMF వద్ద బెయిలౌట్ ప్యాకేజీ కోసం కేవలం $1 బిలియన్ కోసం చెప్పులరిగేలా తిరగాల్సి వస్తోంది. IMF విధించే కఠిన షరతులకు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది డిఫాల్ట్ అయ్యే పరిస్థితి నుంచి IMF చలవతో గట్టెక్కగలిగింది. యోగి మోడల్ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రశంసలు కురవడం ఇదే మొదటిసారి కాదు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డెవలప్మెంట్ బ్లూ ప్రింట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను టర్స్ అరౌండ్ చేశారు. దీంతో యూపీలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వరదలా వచ్చి పడ్డాయి. ఇక యోగి మోడల్ ఆర్థిక వ్యవస్థ కేవలం పాకిస్తాన్ కాదు, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎంపీ తాజా బడ్జెట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియా మన శత్రు దేశమే, కానీ మిస్టర్ స్పీకర్, ఇండియాలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఫిగర్స్ చూడండి, మన ఫిగర్స్ చూడండి అంటూ పాక్ బడ్జెట్, ఉత్తరప్రదేశ్ బడ్జెట్ మధ్య వ్యత్యాసం గురించి వివరించి చెప్పారు. అలాగే ఇండియా కేంద్ర బడ్జెట్ గురించి కూడా ప్రస్తావించారు. ప్రధానమంత్రిగా పివి నరసింహారావు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగం సందర్భంగా వాజ్పేయి కొన్ని తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసేవారు. దీన్ని ఆర్థిక మంత్రి పరిగణలోకి తీసుకునేవారు. ఇక్కడ మన బడ్జెట్ సందర్భంగా ఒక మంత్రి ఉన్నాడా, ఎవరైనా బడ్జెట్ నోట్ రాసుకుంటున్నారా అని చురకలంటించారు. ప్రస్తుతం షరీఫ్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు కురిపించారు. వైద్య ఆరోగ్య రంగానికి, టెక్నాలజీ రంగానికి కోతలు విధించారు. ఇండియా ప్రధాని నరేంద్ర మోదీని చూడండి, బడ్జెట్లో కొత్తగా 10,000 మెడికల్ సీట్లు ప్రకటించారు. ఇక ఆస్ట్రేలియా కూడా ఇదే స్థాయిలో సీట్లు ప్రకటించింది. మరి మన పాకిస్తాన్ ఫెడరల్ బడ్జెట్లో హెల్త్ కేర్కు భారీ కోత విధించారు. అలాగే అతి పెద్ద ప్రాజెక్టులకు అసలు కేటాయింపులే లేవు. ప్రస్తుతం యావత్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూస్తోంది. మరి మన బడ్జెట్లో దాని ఊసేలేదు కదా. ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏఐకి 500 కోట్ల రూపాయలు కేటాయించారని గుర్తు చేశారు పాక్ ఎంపీ. ఇక నిజంగా ఇండియాతో పోటీ పడాలనుకుంటే ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలని జూనియర్ షరీఫ్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. తాజాగా పాక్ ఎంపీ లేవనెత్తిన అంశాలు ప్రస్తుతం పాక్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతున్నాయి. గవర్నెన్స్, అకౌంటబిలిటీ, మోడర్నైజేషన్ గురించి పాక్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పాక్ సోషల్ మీడియా యూజర్లను మాత్రం ఎంపీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో కళ్లకు కట్టినట్టు చూపించారు. కాగా ఎంపీ మాత్రం ఇండియా మన శత్రు దేశమే కావచ్చు, అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే మనకంటే సంపన్నమైనవి అనేసరికి సభలో పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడింది. ప్రాధాన్యతా రంగాలకు కోత విధించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగిని చూసి నేర్చుకోండని చురకలంటించారు. మరి ఎంపీ సూక్తులు మన షరీఫ్ చెవులకు ఎక్కుతాయా అనేది అనుమానమే. ఇక పాక్ను అలానే రక్షించాల్సిందేనని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.